గోరుచిక్కుడు నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే ఆ వాసనకి టెంప్ట్ అయిపోతారు. చాలా బాగుంటుంది. హాయ్ అండి, నమస్తే. నేను మీ అనుప. వెల్కమ్ టు తెహలియాస్ కిచెన్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ కొట్టండి. అది కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1/2 కిలో గోరుచిక్కుడు తీసుకొని ఇలా వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని గోరుచిక్కుడు వేసి ఒక 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 కప్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా గిన్నెలో వేసి చల్లారిన తర్వాత దీన్ని నారలు తీసుకోవాలి. మనకు మామూలుగా అయితే అంత ఈజీగా రాదు, ఉడికిన తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలా నారలు తీసేసుకొని ఒక్క దాంట్లో 2 పీసెస్ చేసుకోవాలి. చిన్నగా చేసుకుంటే మనకి మెత్తగా అయిపోతుంది. 2 పీసెస్ అయితే ఫ్రైకి బాగుంటుంది. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1/2 కప్ పచ్చి కొబ్బరి తీసుకోవాలి. అలాగే 6 నుంచి 8 వరకు ఎండుమిర్చి, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 6 నుంచి 8 వరకు వెల్లుల్లి వేసుకోండి. ఇది కూడా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడవగానే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటాలన్నాక 1/2 టీ స్పూన్ శనగపప్పు. ఇది కొద్దిగా ఒక 1/2 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన గోరుచిక్కుడు ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించింది కాబట్టి జస్ట్ మనకు ఆ పచ్చి వాసన పోవడానికి 10 మినిట్స్ ఫ్రై అవ్వాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు ముక్కలకి పట్టేస్తుంది మంచిగా. ఆల్రెడీ మనము ఉడికించేటప్పుడు 1 టీ స్పూన్ వేసుకున్నాము, ఇప్పుడు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇది కొంచెం నూనెలో మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు ఇంకా మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసుకొని మరో 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసుకోవాలి. రసంలోకి పప్పుచారులోకి సూపర్ కాంబినేషన్. అంతేనండి, టేస్టీ గోరుచిక్కుడు రెసిపీ రెడీ. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. రండి, కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.